కెప్టెన్ ఏంటి ఇంకా రాలా బ్రో? ఏంటి ఇంతకు టీం నేమ్ ఏం ఫిక్స్ అయ్యారు? ఒక 5 minutes వెయిట్ చేద్దాం. కెప్టెన్ రాలేదు. హలో హలో బ్రో. బ్రో, అది హాస్టీ రావడానికి టైం పడుతుంది అన్నది బ్రో. సరే సరే, స్టార్ట్ చేసేద్దాం అయితే. ఓకే. సో ఆ స్క్రీన్ కనపడుతుంది అందరికి? ఓకే. సో ప్రీవియస్ టాపిక్స్లో కంప్యూటర్ను స్టోరేజ్ అనే సెక్షన్స్ని కవర్ చేసాం, నెట్వర్కింగ్ సెక్షన్స్ని కూడా. ఇవాళ ఏంటంటే మనం డేటాబేస్ అనే సెక్షన్ కవర్ చేస్తాం. సో జనరల్గా అమెజాన్ డేటాబేస్ సర్వీసెస్లో మ్యాక్సిమం మేనేజ్ సర్వీసెస్ ఉంటాయి. మేనేజ్ సర్వీసెస్ అంటే ఇప్పుడు మనకి డేటాబేస్ మీద ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, అసలు ఎటువంటి నాలెడ్జ్ లేదు, కానీ ఒక డేటాబేస్ని మెయింటైన్ చేయాలనుకుంటున్నాం. అలాంటి టైంలో ఈ అమెజాన్ అది ఏం చేస్తుందంటే ఫుల్లీ మేనేజ్ సర్వీస్ ఇస్తుంది. జస్ట్ మనం డేటాబేస్ని ఇన్స్టాల్ చేసుకుంటే చాలు, మిగతా అడ్మినిస్ట్రేటివ్ వర్క్ సర్వీసెస్ అన్నీ కూడా అమెజాన్ చేస్తుంటుంది. సో ఈ అమెజాన్ అనేది మెయిన్లీ 4 డిఫరెంట్ మోడల్స్లో మనకి డేటాబేస్ సర్వీస్ని అవైలబుల్ చేస్తుంది. సో ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఏంటంటే రిలేషనల్ డేటాబేసెస్, నాన్ రిలేషనల్ డేటాబేసెస్, డేటా వేర్ హౌసింగ్ సర్వీస్ అండ్ ఇన్ మెమరీ డేటాబేస్ సర్వీస్. సో 4 డిఫరెంట్ మోడల్స్ ఇవేంటంటే రిలేషనల్ డేటాబేస్, నాన్ రిలేషనల్ డేటాబేస్, డేటా వేర్ హౌసింగ్ అండ్ ఇన్ మెమరీ డేటాబేసెస్. సో ఇవి 4 మోడల్స్లో ఉంటాయి అన్నమాట. సో ఈ 4 మోడల్స్లో ఎగ్జాంపుల్స్ ఇవన్నీ, ఈ 4 మోడల్స్కి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ సర్వీసెస్ డేటాబేసెస్. సో మనకి ఈ డేటాబేసెస్లో మళ్ళీ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ ఉంటాయి, స్ట్రక్చర్డ్ డేటాబేస్ అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటాబేస్. సో ఈ ఆర్డిఎస్ అనే సర్వీస్ స్ట్రక్చర్డ్ డేటాబేస్ కింద వస్తుంది. సో ఆర్డిఎస్ అనేది ఏంటంటే ఇది ఒక స్ట్రక్చర్డ్ డేటాబేస్. ఐ మీన్ జనరల్గా కామన్గా యూజ్ చేసే డేటాబేస్లో ఈ ఆర్డిఎస్ కూడా ఉంటుంది. సో ఈ ఆర్డిఎస్ అనేది ఏంటంటే స్ట్రక్చర్డ్ డేటాబేస్. ఒక గ్రూప్ ఆఫ్ డేటా ఐటమ్స్ అన్నీ టుగెదర్ ఫామ్ అయ్యి ఒక స్ట్రక్చర్లో ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ తీసుకున్నామంటే అది ఒక స్ట్రక్చర్డ్ డేటా.
సో ఒక స్ట్రక్చర్డ్ డేటా అంటే అలా ఉంటుందన్నమాట. సో ఈవెన్ ఈ స్ట్రక్చర్డ్ డేటా ఏంటంటే యూజువల్గా రోస్ అండ్ కాలమ్స్లో డేటా స్టోర్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ సో సో ఇవి స్ట్రక్చర్డ్ డేటాబేస్ స్ట్రక్చర్డ్ డేటా ఎగ్జాంపుల్ ఇది. ఈ స్ట్రక్చర్డ్ డేటా అనేది ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఒక టేబుల్ ఫార్మాట్లో ఉంటుంది, మన ఎక్సెల్ షీట్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట ఈ స్ట్రక్చర్డ్ డేటా అని. ఈ స్ట్రక్చర్డ్ డేటాలో రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి, అండ్ మనం ఎవ్రీ డేటా మొత్తాన్ని ఈ కాలమ్స్ అండ్ రోస్లో ఫిల్ చేస్తాం అనమాట. ఇది స్ట్రక్చర్డ్ డేటా ఫార్మాట్. సో ఆర్డిఎస్ అనేది ఏంటంటే ఒక ఎస్క్యూఎల్ డేటాబేస్ టైప్. సో ఏమన్నా మనం ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయాలంటే ఎస్క్యూఎల్ క్వెరీస్ ఇచ్చి ఆ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేస్తాం. సో అది రిలేషనల్ డేటాబేస్ గురించి. సో ఆర్డిఎస్ అనేది మెయిన్గా ఏం చేస్తామంటే దేనికి యూజ్ చేస్తామంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్స్కి యూజ్ చేస్తాం. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎం, ఒక ఏటీఎం ఉంది. ఇప్పుడు మనం ఏటీఎంలో మనీ విత్డ్రా చేసామంటే సో ఇమీడియట్గా మన ప్రీవియస్ డేటాకి అప్డేట్ అవుతుంది అన్నమాట. ప్రీవియస్ బ్యాలెన్స్ 1 lakh ఉంటే ఇప్పుడు మనం ఒక 5K విత్డ్రా చేసామంటే 95K అని అప్డేట్ అవుతుంది. ఎప్పటికప్పుడు అప్డేటెడ్లో ఉంటుంది, అండ్ ఒక స్ట్రక్చర్డ్ టేబుల్ ఫార్మాట్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. సో ఇది అదొక ఎగ్జాంపుల్. సో ఇది మెయిన్గా బిజినెస్ ప్రాసెసింగ్స్కి రియల్ టైం డేటాని స్టోర్ చేయడానికి ఈ రిలేషనల్ డేటాబేస్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో ఈ రిలేషనల్ డేటాబేసెస్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్. సో మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ ఇదేంటంటే ఒక వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ రిలేషనల్ డేటాబేస్ సర్వర్ అనమాట. సో ఈ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ అనేది చాలా ర్యాపిడ్గా పనిచేస్తుంది, అండ్ ఇది స్ట్రక్చర్ డేటాబేస్ కావాలనుకుంటే. సో మనకి అన్స్ట్రక్చర్డ్ అంటే మనం జస్ట్ ఇప్పుడు వన్ పర్టిక్యులర్ టైంలో మనం రోస్ అండ్ కాలమ్స్లో డేటా ఇస్తాం, అండ్ జస్ట్ ఆఫ్టర్ ఇంకొక సోర్స్ నుంచి మనం గ్రాఫికల్ డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నాం, అండ్ నెక్స్ట్ ఇంకొక సోర్స్ నుంచి డాక్యుమెంట్లో డేటా స్టోర్ చేయడం. అంటే దీనికి స్ట్రక్చర్ ఏముండదు, ఎనీ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయొచ్చు. సో ఈ అమెజాన్ అనేది నాన్ స్ట్రక్చర్డ్ డేటాబేస్ సర్వీస్ని కూడా మనకి ఇస్తుంది. నాన్ స్ట్రక్చర్డ్ అంటే నాన్ రిలేషనల్ డేటాబేస్ సర్వీస్. సో ఇదేంటంటే ఎగ్జాక్ట్గా ఆర్డిఎస్కి ఆపోజిట్ అనమాట. సో ఎగ్జాక్ట్గా ఆర్డిఎస్కి ఆపోజిట్. సో దీన్ని ఆల్సో నాన్ ఎస్క్యూఎల్ డేటాబేసెస్ అని అంటారు. దీనికి ఎటువంటి రిలేషనల్ మోడల్స్ అండ్ ఎటువంటి సర్టెన్ మోడల్ కానీ ప్యాటర్న్ కానీ ఏమి ఉండదు. ఇది ఒక ఓపెన్ సోర్స్ డేటా స్టోరేజ్ లాంటిది. సో ఇప్పుడు మన డేటాబేస్లో డిఫరెంట్ ఒక స్ట్రక్చర్ లేకుండా ఎలా అయినా సరే మన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయొచ్చు, అండ్ ఇమేజెస్, ఫైల్స్, డాక్యుమెంట్స్, ఎనీ డేటాని స్టోర్ చేయొచ్చు. సో ఈ నాన్ రిలేషనల్ డేటాబేస్ అనేది ఏంటంటే మల్టిపుల్ క్లస్టర్స్ మీద వర్క్ చేస్తుంది. యూజువల్గా రిలేషనల్ డేటాబేస్ అనేది ఏంటంటే ఓన్లీ ఒక సింగిల్ సర్వర్ మీద వర్క్ చేస్తుంది అన్నమాట. ఓన్లీ ఒక సింగిల్ సర్వర్ మీద వర్క్ చేస్తుంది. కానీ ఈ నాన్ రిలేషనల్ డేటాబేస్ అనేది ఏంటంటే మల్టిపుల్ క్లస్టర్స్ మీద ఎట్ ఏ టైం సింక్రోనస్గా వర్క్ చేస్తుంది, అండ్ ఇది ఎటువంటి స్కీమాస్ని యూజ్ చేయదు. సో స్కీమా అంటే రిలేషనల్ మోడల్స్, ఎటువంటి స్కీమాస్ని యూజ్ చేయదు. అండ్ నాన్ ఎస్క్యూఎల్ డేటాబేసెస్ మెయిన్గా దేనికి యూజ్ చేస్తారంటే బిగ్ డేటా స్టోరేజ్కి యూజ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇఫ్ మనకి ఏదైనా సోషల్ మీడియా అప్లికేషన్ చూస్ చేసుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ని తీసుకుందాం.
సో ఇప్పుడు ట్విట్టర్లో రోజుకి టెరాబైట్స్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఒక సింగిల్ డేలో అప్లోడ్ అవుతుంది. సో ఈ టెరాబైట్స్ ఆఫ్ డేటాని మనం ఒక రిలేషనల్ డేటాబేస్లో స్టోర్ చేయాలంటే అది ఒక రోస్ని కాలమ్స్లో, అంటే ఇది ఓన్లీ ఒక సింగిల్ సర్వర్ మీద పనిచేస్తుంది కాబట్టి ఆపరేషన్స్ ఎక్కువ జరుగుతాయి అన్నమాట. ఆపరేషన్స్ ఎక్కువ అండ్ మధ్యలో సో మెనీ ఎర్రర్స్ అండ్ చాలా స్లోగా జరుగుతుంది. అదే ఇదే ట్విట్టర్ ఆపరేషన్స్ని మనం నాన్ ఎస్క్యూఎల్ డేటాబేస్ని యూజ్ చేసామంటే ఇది ఒక క్లస్టర్ ఆఫ్ సర్వర్స్ మీద పనిచేస్తుంది. సో ఈ క్లస్టర్ ఆఫ్ సర్వర్స్ మీద పనిచేస్తుంది కాబట్టి ర్యాండమ్గా ఎలాంటి డేటాబేస్నైనా స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ నాన్ రిలేషనల్ డేటాబేస్కి ఎగ్జాంపులే ఈ డైనమో డీబీ అనేది అది ఎగ్జాంపుల్. అండ్ ఇది కూడా అమెజాన్ ఆఫర్ చేస్తుంది. సో అండ్ నెక్స్ట్ అమెజాన్ ఆఫర్ చేసే మోడల్స్లో డేటా వేర్ హౌసింగ్ అనేది ఏంటంటే ఈ డేటా వేర్ హౌసింగ్ అనేది ఏంటంటే డేటాస్ ఫ్రమ్ మల్టిపుల్ డేటాబేసెస్ని కలెక్ట్ చేసి ఒక సింగిల్ వేర్ హౌస్లో స్టోర్ చేస్తుంది అనమాట. సో ఓకే, సో ఓకే, ఇది డేటా వేర్ హౌసింగ్ అంటే. సో ఈ డేటా వేర్ హౌసింగ్ అనేది ఏంటంటే ఒక మల్టిపుల్ సోర్సెస్ నుంచి డేటాని కలెక్ట్ చేసి ఒక సింగిల్ వేర్ హౌస్లో స్టోర్ చేస్తుంది. ఈ స్టోర్ చేసిన డేటాని మనం అనలిటిక్స్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఈ అనలిటిక్ పర్పస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్ డేకి మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది సోషల్ మీడియాలో. సో కస్టమర్స్ ఎక్కువగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయాలనుకుంటున్నారు, ఇలాంటి అనలిటిక్స్ పర్పస్కి ఈ డేటా అనేది యూజ్ అవుతుంది. సో ఈ డేటా వేర్ హౌసెస్ అనేవి మెయిన్గా డిజైన్ చేసింది ఆన్లైన్ అనాలిసిస్ ప్రాసెసింగ్ కోసం యూజ్ చేశారన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే డేటాని మల్టిపుల్ డేటాబేసెస్ దగ్గర నుంచి స్టోర్ చేస్తాయి. ఇవన్నీ మెయిన్గా బిజినెస్ ఇంటెలిజెన్స్ కోసం వాడతారు. అండ్ ఇవి రిలేషనల్ డేటాబేసెస్తో కంపేర్ చేస్తే వెరీ హై కాంప్లెక్స్ క్వెరీస్ని రన్ చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనం ఒక న్యూ ప్రోడక్ట్ని మార్కెట్లోకి లాంచ్ చేసాం. సో ఇదేం చేస్తుందంటే మనం ఒక ఒక మల్టిపుల్ సోర్సెస్ నుంచి డేటా యాక్సెస్ చేసి మన ప్రోడక్ట్ అసలు మార్కెట్లోకి ఏ లెవెల్లో వెళ్తుంది అండ్ హౌ మచ్ ప్రాఫిట్ వీ కెన్ మేక్ అండ్ ఒక మంత్లో మనం ఎంత ప్రాఫిట్ చేసాం అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. వీ కెన్ అనలైజ్ దట్. అండ్ దీనికి మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆరకల్ అండ్ అమెజాన్ ఆఫర్ చేసే సర్వీస్ ఏంటంటే అమెజాన్ రెడ్ షిఫ్ట్. అండ్ దీని తర్వాత వస్తే ఇన్ మెమరీ డేటాబేస్ అంటాం. సో ఇన్ మెమరీ డేటాబేస్ అనేది ఏంటంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ లాగిన్ పేజ్ ఉంది. సో ఇన్ మెమరీ డేటాబేస్ అంటే ఇప్పుడు ఫస్ట్ మల్టిపుల్ కస్టమర్స్ ఒకే క్వెరీని యాక్సెస్ చేస్తున్నారు, ఒకే ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేస్తున్నారు. సో వీళ్ళు రిక్వెస్ట్ చేసిన ప్రతిసారి మన డేటాబేస్లోకి వెళ్ళి మొత్తం ఎంటైర్ స్కాన్స్ చేసి మళ్ళీ అదే సింగిల్ డేటానే మల్టిపుల్ టైమ్స్ యాక్సెస్ చేయడం కన్నా మోస్ట్ రిక్వెస్టెడ్ డేటాని మనం క్యాష్లో పెడతాం. సో నెక్స్ట్ టైం ఎవరైనా కస్టమర్ ఇదే క్వెరీని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు మనం దాని రిజల్ట్ని క్యాష్ నుంచి పంపిస్తాం మనం. సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఫేస్బుక్ లాగిన్ పేజ్ ఉంది అండ్ ఫేస్బుక్ లాగిన్ పేజ్ని మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేయాలనుకుంటారు. సో వాళ్ళు యాక్సెస్ చేయాలనుకున్న ప్రతిసారి మనం డేటాబేస్ మీద లోడ్ పెట్టే కన్నా ఈ ఫేస్బుక్ లాగిన్ పేజ్ని ఏంటంటే క్యాష్లో పెడతాం. సో ఎప్పుడైతే న్యూ కస్టమర్ యాక్సెస్ చేయాలనుకుంటున్నాడో మనం ఒక క్యాష్ నుంచి ఈ లాగిన్ పేజ్ని పంపిస్తాం.
రిజల్ట్గా. సో ఇదేంటంటే చాలా టైం సేవింగ్ అండ్ మన డేటాబేస్ సర్వర్స్ మీద లోడ్ చాలా తగ్గిస్తుంది. అండ్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఎలాస్టిక్ క్యాష్. సో ఎలాస్టిక్ క్యాష్ అనేది దీనికి ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఇవి అమెజాన్ ప్రొవైడ్ చేసే 4 డిఫరెంట్ మోడల్స్. సో ఇవన్నీ వాటి ఎగ్జాంపుల్స్ అండ్ వాటి సబ్ అన్నమాట. సో ఫస్ట్ రిలేషనల్ డేటాబేస్. సో ఫస్ట్ రిలేషనల్ డేటాబేస్. అసలు రిలేషనల్ డేటాబేస్ అనేది ఏంటంటే మేనేజ్ సర్వీస్. సో మీరు ఒక డేటాబేస్ని AWS క్లౌడ్లో రన్ చేయాలనుకుంటున్నారు. సో మీకు ఆ డేటాబేస్ మీద జీరో ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ మీరు డేటాబేస్ని మీన్ క్వైరీస్ కొట్టడం ఇవన్నీ ఏం తెలియదు. మీకు డేటాబేస్ మీద 0% నాలెడ్జ్ ఉంది. కానీ మీ ఇన్స్టెన్స్కి ఒక డేటాబేస్ కావాలి డేటా స్టోర్ చేయడానికి. అలాంటి టైంలో అమెజాన్ అనేది క్విక్ సర్వీస్, అమెజాన్ RDS అనేది ఇదేం చేస్తుందంటే ఫుల్లీ మేనేజ్ సర్వీస్. డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ టాస్క్స్ అవన్నీ కూడా మన AWS కేర్ చేస్తుంది. సో RDS ఇన్స్టాన్సెస్ అనేవి ఏంటంటే ఒక ప్రీ కన్ఫిగర్డ్ రూల్స్తో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు ఒక RDS ఇన్స్టాన్స్ని క్రియేట్ చేయాలనుకున్నారు. సో జస్ట్ RDS ఇన్స్టాన్సెస్ అనేవి ఏంటంటే ప్రీ కన్ఫిగర్డ్ రూల్స్. సో ఇప్పుడు మీరు ఒక సూటబుల్ ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అయ్యేలాగా ఈ RDS ఇన్స్టాన్సెస్ అనేవి ఉంటాయి. సో మనం జస్ట్ RDS ఇన్స్టాన్స్ని లాంచ్ చేస్తే చాలు. నో అడిషనల్ డేటాబేస్ ఇన్స్టలేషన్స్ ఇలాంటి ప్రాసెసెస్ ఏమి ఉండవు. అండ్ ఒక RDS ఇన్స్టాన్సెస్ని క్రియేట్ చేయాలంటే యూ జస్ట్ నీడ్ టు చూస్ ఎలాంటి ఇన్స్టాన్స్ కావాలి, టైప్ ఆఫ్ ఇన్స్టాన్స్ యూ వాంట్ అండ్ టైప్ ఆఫ్ డేటాబేస్ యూ వాంట్ టు లాంచ్. సో ఇంతే మనకి ఒక RDS ఇన్స్టాన్స్ లాంచ్ చేయాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన 2 పాయింట్స్. మీకు ఎలాంటి ఇన్స్టాన్స్ కావాలి. సో ఇన్స్టాన్స్ అంటే మనం ఆల్రెడీ చూసాం EC2 సర్వీస్లో ఇన్స్టాన్స్ లైక్ మైక్రోసాఫ్ట్ ఇన్స్టాన్స్, లినక్స్ ఇన్స్టాన్స్. సో అలా టైప్ ఆఫ్ ఇన్స్టాన్స్ యూ వాంట్ అండ్ టైప్ ఆఫ్ డేటాబేస్. సో మీకు ఎలాంటి డేటాబేస్ కావాలి, SQL డేటాబేస్, మైక్రోసాఫ్ట్ SQL, MySQL, Postgres SQL. సో ఎలాంటి డేటాబేస్ కావాలి, ఈ 2 ఉంటే చాలు. సో ద మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక మేనేజ్ సర్వీస్. సో మేనేజ్ సర్వీసెస్లో మనం ఏం కన్ఫిగర్ చేయవసరం లేదు. అండ్ ఏంటంటే మేనేజ్ సర్వీస్ మనం ఆఫ్ చేసుకున్నామంటే బై డిఫాల్ట్ ఆటోమేటెడ్ బ్యాకప్స్ ఉంటాయి. అండ్ మన డేటాబేసెస్ అనేవి ఆటోమేటెడ్గా బ్యాకప్స్ అవుతూ ఉంటాయి. అండ్ మల్టీ అవైలబిలిటీ జోన్ డిప్లాయ్మెంట్. సో మన డేటాబేసెస్లో ఇది ఒక సెగ్మెంట్ ఆర్ టాపిక్ లాంటిది. మల్టీ అవైలబిలిటీ జోన్ డిప్లాయ్మెంట్స్ అంటే సో ఒక సింగిల్ డేటాబేస్ని మనం ఒక అవైలబిలిటీ జోన్లో క్రియేట్ చేస్తున్నాం. ఈ మల్టీ అవైలబిలిటీ జోన్ డిప్లాయ్మెంట్ ఏంటంటే సేమ్ మన డేటాబేస్ లాంటి దాన్ని ఒక మిర్రర్ ఇమేజ్ మన డేటాబేస్ కాన్ఫిగరేషన్స్తోనే ఒక సిమిలర్ డేటాబేస్ని వేరే అవైలబిలిటీ జోన్లో క్రియేట్ చేస్తుంది అన్నమాట. సో ఇదేం చేస్తుందంటే ఇప్పుడు మన డేటాబేస్లో జరిగే ప్రతి ఒక్క వర్క్ని మిర్రర్ ఇమేజ్ లాగా రెప్లికేట్ చేసి ఆ సెకండ్ డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. ఇదేం చేస్తుందంటే డిజాస్టర్ రికవరీకి చాలా యూజ్ ఉంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అవైలబిలిటీ జోన్ 1లో డ్యూ టు సమ్ న్యాచురల్ డిజాస్టర్స్ మన డేటాబేస్ని లూజ్ అయిపోయామంటే అండ్ వితిన్ సెకండ్స్ ఈ మన సెకండ్ డేటాబేస్ ఏదైతే ఉందో ఇది రెప్లికేట్ చేసిందో ఇదే ఒక మెయిన్ డేటాబేస్ లాగా వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఇది ఎప్పటికప్పుడు సింక్రనైజ్ అయ్యి ఉంటాయి. సో ఎవ్రీ వర్క్ మనం డేటాబేస్ 1లో చేసే ఎవ్రీ వర్క్ రెప్లికేట్ అవుతూనే ఉంటుంది ఫ్రమ్ టైం టు టైం. ఓకే. అండ్ సో అండ్ ఇఫ్ మనం క్రియేట్ చేసిన ఇన్స్టాన్స్ కనుక మనం వర్క్ చేసే ఇన్స్టాన్స్ కనుక డ్యూ టు ఏదైనా హార్డ్వేర్ ప్రాబ్లం వల్ల ఫెయిల్ అయిపోయిందంటే ఇది ఇన్స్టాంట్గా రిప్లేస్ చేస్తుంది అనమాట.
ఎనీ ఇంటరప్షన్స్ లేకుండా, ఎనీ డౌన్ టైం లేకుండా విత్ ఇన్ సెకండ్స్లో ఇన్స్టెంట్గా మనకి న్యూ ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో అండ్ అది కాకుండా ఆర్డిఎస్లో వన్ ఆఫ్ ది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సాఫ్ట్వేర్ ప్యాచెస్. సో ఇప్పుడు మనం యూజువల్గా ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేసి అందులో మాన్యువల్గా మనం కనుక ఒక డేటాబేస్ ఇన్స్టాల్ చేసుకున్నామంటే మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కానీ ఈ ఆర్డిఎస్లో ఏంటంటే ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ ప్యాచెస్ జరుగుతుంది. సో ఇప్పుడు ఏదైనా న్యూ సాఫ్ట్వేర్ అప్డేట్ కనుక రిలీజ్ అయిందంటే అది ఆటోమేటెడ్గా అప్డేట్ అయిపోతుంది వితౌట్ ఎనీ హ్యూమన్ ఇంటర్వెన్షన్. సో అండ్ ఆర్డిఎస్ ఇన్స్టాన్సెస్ ఆర్ స్కేలబుల్. సో ఆర్డిఎస్ ఇన్స్టాన్సెస్ అనేవి వెరీ స్కేలబుల్. సో ఇవేంటంటే సో ఇప్పుడు మన వర్క్ లోడ్ సడన్గా ఇంక్రీజ్ అయిపోయిందంటే అండ్ మన ప్రమేయం ఏం లేకుండానే ఇవి ఆటోమేటిక్గా స్కేలప్ అవుతుంది అన్నమాట. సో దీని కెపాసిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అండ్ ఆర్డిఎస్ ప్రొవైడ్ చేస్తున్న ఇంకో సర్వీస్ ఏంటంటే ఎన్క్రిప్షన్. సో మనం స్టోర్ చేసే ప్రతి ఒక్క డేటాకి ఫైర్వాల్ అండ్ అవి కాకుండా మనం ఎన్క్రిప్షన్, మన డేటా ఎన్క్రిప్షన్ కూడా చేయొచ్చు. అండ్ అది ఆర్డిఎస్ గురించి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అమెజాన్ ఆర్డిఎస్. సో ఒక అమెజాన్ ఆర్డిఎస్ క్రియేట్ చేయాలంటే, ఒక రిలేషనల్ డేటాబేస్ క్రియేట్ చేయాలంటే యూ నీడ్ టు గో టు అమెజాన్ కన్సోల్ సర్వీసెస్లో డేటాబేస్ అనే సెక్షన్లో ఆర్డిఎస్ రిలేషనల్ డేటాబేస్ అనే ఆర్డిఎస్ మీద క్లిక్ చేస్తే ఒక ఆర్డిఎస్ డాష్బోర్డ్లోకి వస్తాం అన్నమాట. సో దిస్ ఈజ్ ఆర్డిఎస్ డాష్బోర్డ్. సో డేటాబేసెస్, సో మనం ప్రీవియస్గా ఏదైనా డేటాబేసెస్ క్రియేట్ చేస్తే ఇందులో ఉంటాయి. సో నేను ఆల్రెడీ ఒక డేటాబేస్ క్రియేట్ చేశాను. బట్ ఓకే, దిస్ ఈజ్ ఆర్డిఎస్ డాష్బోర్డ్. నేను ఇంకో డేటాబేస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో డేటాబేస్ ఇంజన్ అనమాట. సో మీరు మీ డేటాబేస్కి ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ కావాలనుకుంటున్నారు, ఇవన్నీ రిలేషనల్ డేటాబేస్ సపోర్ట్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ సర్వర్ ఓఎస్ఎస్. సో ఇవన్నీ రిలేషనల్ డేటాబేస్ సర్వీసెస్, సాఫ్ట్వేర్స్. నేను నా డేటాబేస్కి MySQL సాఫ్ట్వేర్ కావాలనుకుంటున్నాను. యూ కెన్ చూస్ ఎనీథింగ్. అండ్ నెక్స్ట్, సో ఇవన్నీ యూజ్ కేసెస్. మీరు దేనికి యూజ్ చేయాలనుకుంటున్నారు? డేవ్ టెస్ట్ అంటే నేను జస్ట్ ఓన్లీ టెస్టింగ్ పర్పస్. అండ్ ప్రొడక్షన్ అంటే ఒక ప్రొడక్షన్ లెవెల్లో రియల్ టైం చేయడానికి ప్రొడక్షన్ లెవెల్ అంట. అండ్ అమెజాన్ అరోరా అనేది ఏంటంటే ఆటోమేటెడ్, అండ్ దట్ ఈస్ అనదర్ సర్వీస్. సో అండ్ ఇది ఒక మన DB ఇన్స్టాన్స్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్. సో మనం ఇందులో మ్యాక్సిమం స్పెసిఫై చేయాల్సింది ఓన్లీ ఇన్స్టాన్స్ క్లాస్. ఈ ఇన్స్టాన్స్ ఏ టైప్ ఉండాలనుకుంటున్నాం, అండ్ ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ మన ఇన్స్టాన్స్వి. సో నేను ద స్మాలెస్ట్ అవైలబుల్ సైజ్ని కావాలనుకుంటున్నాను. ఇన్స్టాన్స్ క్లాస్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఇన్స్టాన్స్ సైజ్, మీ ఇన్స్టాన్స్ ఆర్ మీ డేటాబేస్ సర్వర్ ఎంత సైజులో ఉండాలనుకుంటున్నాం. సో ద మ్యాక్సిమం సైజ్ ఈస్ 24 into large. అండ్ అంటే ఈ మ్యాక్సిమం సైజ్ అనేది ఏంటంటే 96 వర్చువల్ CPUs అండ్ 384 GB ర్యామ్ వరకు సపోర్ట్ చేస్తుంది. నేను స్మాలెస్ట్ చూస్ చేసుకుంటున్నాను. అండ్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు మల్టిపుల్ అవైలబిలిటీ జోన్ అంటే ఇంకో స్టాండ్ బై ఇన్స్టాన్స్ని క్రియేట్ చేస్తుంది అన్నమాట. స్టాండ్ బై డేటాబేస్ని ఇంకో డిఫరెంట్ జోన్లో క్రియేట్ చేస్తుంది. అండ్ ఇది ఒక ఓకే.
సో ఇవన్నీ మన ఇన్స్టాన్స్ ఆర్ మన డేటాబేస్ని యాక్సెస్ చేయాలంటే యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్. అండ్ యాక్సెస్ అంటే మనం యూజువల్గా ఓకే, సో మనం ట్రెడిషనల్ వేలో ఏంటంటే ఒక సర్వర్ని క్రియేట్ చేసామంటే మనం ఆ సర్వర్ని కనెక్ట్ అవుతాం, సర్వర్ని కనెక్ట్ అయ్యి కన్ఫిగరేషన్ చేస్తాం. కానీ ఈ ఆర్డిఎస్లో ఏంటంటే మనం మన డేటాబేస్ సర్వర్కి కనెక్ట్ అవ్వలేం, కనెక్ట్ అయ్యి కన్ఫిగరేషన్ చేసుకోవడం ఇలాంటివి ఏం చేయలేం. మనం జస్ట్ ఆ డేటాబేస్ని అసలు ఏం డేటా ఉంది, ఎంత డేటా ఉందని చూసుకోవడానికి తప్ప మనం ఏం కన్ఫిగర్ చేయలేం. ఎందుకంటే ఈ ఆర్డిఎస్ అనేది అమెజాన్ మేనేజ్ సర్వీస్. ఆ మేనేజింగ్ సర్వీసెస్ మొత్తం అన్నీ కూడా కన్ఫిగరేషన్స్ అన్నీ కూడా అమెజానే చూసుకుంటుంది. సో విపిసి మనం మన ఏ వర్చువల్ ప్రైవేట్ లెవెల్లో కావాలనుకుంటున్నాం. పబ్లిక్ యాక్సెసిబిలిటీ, ఓకే. సో డేటాబేస్ నేమ్, సో మిగతా అన్ని డిఫాల్ట్స్ అండ్ సారీ పర్లేదు, ఓకే. సో సారీ, మళ్ళీ ఫస్ట్ నేను చెప్తాను. ఒక ఆర్డిఎస్ డేటాబేస్ని క్రియేట్ చేయాలి. I choose MySQL software and only for testing purpose, and the on database size, so I'm choosing the smallest database name. So we have successfully created our DB instance. And it is in creating state. So just wait a minute. So okay, it still ఇంకా క్రియేట్ అవుతూనే ఉంది. టేక్ 2 or 3 minutes టైం పడుతుంది. బట్ ఒక డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత ఆ డేటాబేస్ నేమ్ మీద క్లిక్ చేసామంటే వీ కెన్ సీ ప్రాపర్టీస్, CPU usage and connectivities and lot of other verifications. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ డేటాబేస్. అండ్ మనం డేటాబేసెస్ అనేది, సో ఈ ఆర్డిఎస్ అనేది మనం ఎప్పుడు క్రియేట్ చేయాలంటే, ఎలాంటి యూస్ కేసెస్ క్రియేట్ చేస్తామంటే, ఇప్పుడు మనకి డేటాబేస్ మీద అసలు 0% నాలెడ్జ్, అసలు డేటాబేస్ అనేది ఏంటో కూడా తెలియదు.
అండ్ డేటాబేస్ మెయింటెనెన్స్ చేయటం తెలియదు, మనకి 0% నాలెడ్జ్ ఉంది, కానీ నాకు డేటాబేస్ కావాలి వర్క్ చేసుకోవడానికి, బట్ నేను దాన్ని ఏం యాక్సెస్ చేయకూడదు, ఇదేం చేయకూడదు అనుకున్న టైంలో ఈ ఆర్డిఎస్ అనే డేటాబేస్ని క్రియేట్ చేస్తాను. ఈ ఆర్డిఎస్ డేటాబేస్ అనేది ఏంటంటే ఫుల్లీ మేనేజ్ సర్వీస్. టోటల్ అడ్మినిస్ట్రేషన్ వర్క్స్, ఆల్ వర్క్స్ అనేది అమెజాన్ చేస్తుంది. బట్ మీకు డేటాబేస్ మీద ఫుల్ నాలెడ్జ్ ఉంది, మీరు మీ ఓన్ డేటాబేస్ని కన్ఫిగర్ చేసుకోవచ్చు అండ్ అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ అన్నీ మీరు చేసుకోవచ్చు అని కనుక మీరు అనుకుంటే, అలాంటి టైంలో డేటాబేస్ని క్రియేట్ చేయాలంటే 2 అదర్ వేస్ ఉన్నాయి. ఆ 2 వేస్ ఏంటంటే, ఫస్ట్ మనం ఒక EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేసి ఆ EC2 ఇన్స్టాన్స్లో ఒక EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేసి ఆ EC2 ఇన్స్టాన్స్కి కనెక్ట్ అయ్యి, ఆ సర్వర్కి కనెక్ట్ అయ్యి మాన్యువల్గా అప్పుడు దాని మీద మనం మాన్యువల్గా సమ్ ర్యాండమ్ కమాండ్స్ రన్ చేసి అప్పుడు ఒక డేటాబేస్ని ఇన్స్టాల్ చేయాలి. సో ఇది ఏంటంటే లాట్ ఆఫ్ టైం పడుతుంది అండ్ అప్డేట్స్ అనేవి మనం మాన్యువల్గా చేయాలి. ఇఫ్ ఏదైనా న్యూ వర్షన్ వచ్చినా మనం మాన్యువల్గా అప్డేట్ చేయాలి. అండ్ ఇలా కాకుండా ఇంకో మెథడ్ ఏంటంటే, సో డైరెక్ట్గా AMIs ఉంటాయి. AMIs అంటే టెంప్లెట్స్. సో ఈ AMIs ఏంటంటే, ఈ AMIs ద్వారా డేటాబేస్ అనేది ఏంటంటే, సో మనం లాంచ్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ AMIs అని ఉన్నాయి. సో ఈ AMIs ప్లేస్లో మనకి జనరల్గా ఏంటంటే ఓన్లీ ఒక సర్వర్ OS మాత్రమే ఉంటుంది. కానీ టైప్ SQL, సో ఇవన్నీ ఏంటంటే మనకి వాడే ఒక సర్వర్ OSని ఇన్స్టాల్ చేసి ఆ సర్వర్ OSలో ఆటోమేటిక్గా SQL సర్వర్ కూడా, ఒక డేటాబేస్ని కూడా ఇన్స్టాల్ చేసి ఉంటుంది. సో ఇలా కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఏంటంటే ఒక మైక్రోసాఫ్ట్ సర్వర్ విత్ డేటాబేస్ సర్వర్ కూడా ఇన్స్టాల్ చేసి ఉంటుంది. సో ఇది కూడా AMIs ద్వారా మనం ఒక డేటాబేస్ని యాక్సెస్ చేసుకోవాలండి. అండ్ ఇవన్నీ వెరీ లో అండ్ బేసిక్ వర్షన్స్. అండ్ మ్యాక్సిమమ్ ఆఫ్ ది SQL సర్వర్స్ కావాలనుకుంటే అన్నీ పెయిడే ఉంటాయి అండ్ ఓన్లీ సమ్ ఆర్ ఫ్రీ టైర్. And this is all about database, and one of the database service, relational database service. సో ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో బ్రో. హలో. సో ఓకే, సో ఇది వాళ్ళ బేసిక్ టాపిక్ అనమాట. సో నెక్స్ట్ టుమారోస్ టాపిక్ ఏంటంటే, మనం ఇవాళ రిలేషనల్ డేటాబేస్ గురించి చూసాం. రిలేషనల్ డేటాబేస్ అంటే ఒక స్ట్రక్చర్డ్ డేటాబేస్ని చూసాం. అండ్ టుమారో ఏంటంటే మనం ఒక నాన్ రిలేషనల్ డేటాబేస్, ఒక బిగ్ డేటాబేస్ని అంటే ఏంటి, అండ్ ఎలాస్టిక్ క్యాష్ అంటే ఏంటి, ఇవన్నీ రేపటి క్లాస్లో చూద్దాం. అండ్ ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?